అట్టర్ ఫ్లాప్‌గా వరల్డ్ కప్. అమెరికా పిచ్చిలే కారణం. ఫ్రెండ్స్ ఐపీఎల్ 2024 అయిపోయిన తర్వాత మీ అందరూ గమనించారా? ప్రతి ఒక్కళ్ళు కూడా టీ20 వరల్డ్ కప్ అని అందరూ కూడా ఎగబడ్డారనమాట. కానీ ఇప్పుడు చూస్తే టీ20 వరల్డ్ కప్‌లో పెద్దగా ఆడియన్స్ రావట్లేదు. పిచ్చులు కూడా చాలా స్లో పిచ్చులు. అది వన్ డే మ్యాచెస్, టెస్ట్ మ్యాచెస్ అనే విధంగా ఉన్నాయన్నమాట. ఎంత మంచి క్లాస్ బ్యాటర్ అయినా సరే ఆ బాల్ చూస్తే అరే ఎటు వచ్చి ఎటు వెళ్ళిపోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అనమాట. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా వాపోతున్నారు. అరే మాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు క్రికెట్. సో ఎత్తిపోయింది వ్యవహారము. చాలా చప్పగా సాగుతుంది క్రికెట్. స్టేడియంలో అభిమానులు లేరు, గోల లేదు. సో మనం చూస్తుంటే లైవ్ అసలు చూడబుద్దే కావట్లేదు అనమాట. సో హైలైట్స్ చూద్దాంలే అనిపిస్తుంది, లేకపోతే స్కోర్ కార్డ్ చూద్దాంలే అనిపిస్తుంది. కాబట్టి ఇదేంట్రా బాబు అంటూ అందరూ కూడా వాపోతున్నారు. దానికి మెయిన్ కారణం వచ్చేసి అమెరికా పిచ్చిలే అండి. మీరు గమనించండి, ఒక్కరంటే ఒక్కరు ఇప్పటికి కూడా విధ్వంసకర బ్యాటింగ్ ఎవరు చేయలేదు. అట్ ది సేమ్ టైం 200+ స్కోర్ ఇప్పటి వరకు ఏ టీము చేయలేదు అనమాట. దాదాపు 11 మ్యాచెస్ 12 మ్యాచెస్ కంప్లీట్ అయిపోతుంది, ఎవరు చేయలేదు. సో నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. టీ20 వరల్డ్ కప్ అంటే మనం ఎంతో చాలా ఘనంగా ఊహించాము. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కానివచ్చు, అసలు ఇండియన్ బౌలర్స్ బుమ్రా కానివచ్చు, దర్శదీప్ సింగ్ చాలా బ్రహ్మాండంగా వేస్తారు, రోహిత్ శర్మ బాగా ఆడతాడు, రిషబ్ పంత్ బాగా ఆడతాడు, ఇవన్నీ అనుకుంటూ ఉన్నాం అనమాట. కానీ అందరూ కూడా బాగానే చేస్తున్నారు. అసలు ఎప్పుడు లేని హార్దిక్ పాండ్యా కూడా మొన్న ఒక మెయిన్ ఓవర్ వేసి 3 వికెట్స్ తీశారనమాట. సో అంటే ఒక సాదా సీదా బౌలర్ కూడా, నార్మల్ బౌలర్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. ఆ పిచ్చర్ అటు ఆ విధంగా టర్న్ అవుతుంది, ఆ విధంగా బౌన్స్ అవుతుంది, అనూహ్యంగా తిరిగిపోతుంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో ఎవ్రీ బ్యాటర్ కూడా చాలా అయితే ఫీల్ అవుతున్నారు. అరే ఏంటి పిచ్చెస్ అనే విధంగా ఉందన్నమాట. సో ఈ విధంగా ఉంటే కొంతవరకు టఫ్ అండి. ఎందుకంటే ముందుగా బ్యాటింగ్ చేసే వాళ్ళకైతే కొంతవరకు అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం సమ్‌టైమ్స్ కొన్నిసార్లు పిచ్ బ్యాటింగ్ అనుకూలించే అవకాశం ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే అంతా కూడా సాదా సీదాగానే జరుగుతుందనమాట. ఎక్కడ కూడా మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకుడు ఎక్కడ కూడా థ్రిల్లింగ్ ఫీల్ అవ్వడం లేదనమాట. సో నాకైతే అస్సలు నచ్చలేదు. ఫ్రెండ్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం టీ20 వరల్డ్ కప్ ఎలా సాగుతుందో అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మీ ఫేవరెట్ టీమ్ ఎవరు అనుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.